ఒకరోజు కిరణ్ తన ఊరికి వచ్చి తాతను చూశాడు. ఆ తాత దగ్గర మళ్ళీ అదే 2 నాణాలు చూశాడు. నవ్వుతూ అన్నాడు. తాతయ్య, ఇవి ఇంకా పెట్టుకున్నావా? ఇవి ఇప్పుడు ఎవరికీ ఉపయోగం లేదు. అవును. కాని ఇవి నీ పర్సులో ఉన్న నోట్ల కంటే ఎక్కువ నేర్పిస్తాయి. కానీ తాతయ్య, ఇప్పుడు డబ్బు లేకుండా గౌరవం దక్కదు కదా? మేము డబ్బుని జీవించడానికి ఉపయోగించేవాళ్లం. మీరు జీవితం అంతా డబ్బు వెంటే పరుగెత్తుతున్నారు. ఏది నిజమైన ధనికత చెప్పు? మేము తక్కువ సంపాదించాం, కానీ నిద్ర నిశ్చింతగా పడ్డాం. మీరు ఎక్కువ సంపాదిస్తున్నారు, కానీ ప్రశాంతంగా నిద్రపోతున్నారా? ఆ రాత్రి కిరణ్ మొబైల్ ఆఫ్ చేసి తాత పక్కన ఉన్న చెట్టు కింద కూర్చున్నాడు. చెట్ల మర్మరాలు, నిశ్శబ్ద గాలిలో డబ్బు ఎప్పుడూ ఇవ్వలేని శాంతిని అనుభవించాడు. నాన్న ఇచ్చిన 2 నాణాలు ఇప్పుడు నిజమైన విలువ తెలిసినట్టయింది.